మనము ఇప్పుడు ఈ వీడియోలో సింపుల్గా పచ్చిశనగపప్పు కొబ్బరి కర్రీ రెసిపీ చేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. శనగపప్పు ఇగో నేనైతే బౌల్లో కొంచెం తక్కువగా తీసుకున్నాను. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, అలాగే కొన్ని రెమ్మలు కరివేపాకు, 3 ఎండుమిర్చి, పోపులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే తగినంత ఆయిల్, సాల్ట్. అయితే ఫ్రెండ్స్ ఈ కర్రీ వండడం అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పుని ఉడకబెడదాం. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఉడికిచ్చిన శనగపప్పు అయితే ఉంది. దీంట్లో మనం కొంచెం పసుపు, తగినంత సాల్టు, కొబ్బరి తురుము వేసుకుందాం. కొంచెం ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత పోపు పెడదాం. ఇందులో అయితే కారం వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఎండుమిర్చి అయితే కారం సరిపోతుంది. ఇది కొంచెం ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత పోపు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇగో పోపు అయితే పెట్టుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత పోపులు వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి వేద్దాం. ఎండుమిర్చి వేయని, అలాగే కరివేపాకు, అయితే ఉడికించిన శనగపప్పు కొబ్బరి తురుము ఉంది కదా, అది వేసేద్దాం. శనగపప్పు కొబ్బరి తురుము కర్రీ రెడీ. కర్రీ అయితే రెడీ అవుతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ పేరు రాంబాబు K77 యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు చేసేటందుకు మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.